హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? థిక్ గ్రేవీతో మటన్ కర్రీ చేశానని చాలా వీడియోస్లో చెప్పాను కదండి. సో ఎలా చేయాలి అక్క, కొంచెం చేసి చూపించండి అని ఒక సిస్టర్ కామెంట్ చేశారండి. సో తన కోసం చేస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను వ్లాగ్స్. ఇలా ఫ్రెష్ మటన్ని తీసుకొని దాన్ని కుక్కర్ గిన్నెలో యాడ్ చేసుకున్నాను. నేను ఇలా దాన్ని నీట్గా వాష్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకుని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఉడికేటప్పుడు ముక్కకు మంచిగా పడుతుంది. ఇలా కుక్కర్ మూత క్లోజ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. ఇలా 2 టమాటాలు తీసుకొని ప్యూరీ లాగా చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు చూడండి 6-7 విజిల్స్కి నాకు ఇలా సాఫ్ట్గా ఉడికిపోయింది మటను. చూపిస్తున్నాను చూడండి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని తర్వాత ఒక పచ్చిమిర్చి కూడా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా కళాయి పెట్టి నూనె యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాము. ఇవి ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నిదానంగా. చూడండి ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర, మెంతిపిండి, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకొని ఈ తాలింపు అంతా మంచిగా వేగే వరకు వేయించుకుందాము. తర్వాత ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టి కుక్ చేసుకుందాము. చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఈ స్టేజ్లో 2 టీ స్పూన్ల అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్నాను. నేను టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్కి సరిపడా మీరు యాడ్ చేసుకోనండి. ఇవన్నీ మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మళ్ళీ ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుందాము. చూడండి మంచిగా వేగిపోయింది కదా. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఆ సూప్తో పాటు యాడ్ చేసుకోవాలండి. ఆ సూప్ని అస్సలు పడేయొద్దు. ఆ సూప్లోనే చాలా పోషకాలు ఉంటాయి మనకి. ఇలా మూత పెట్టి మంచిగా కుక్ చేసుకుందాము. ఈ లోపల ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక 2 టీ స్పూన్ల బియ్యము, కొంచెం కొబ్బరి, ఒక 2 యాలకులు తీసుకొని ఇలా మంచిగా వేయించుకుందామండి. దీన్ని వేగిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాము. నాకు కొంచెం కొబ్బరి వేగనట్టు అనిపించింది, అందుకనే నేను ఇలా స్టవ్ మీద మంచిగా కాల్చుకున్నాను. 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ధనియాలు ఉంటే వాటిని డ్రై రోస్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇలా 4-5 వెల్లుల్లి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకుందాము. చూడండి కర్రీ కూడా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది కదా. ఈ స్టేజ్లో ముందుగా మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ని యాడ్ చేసుకుందాము. కొంచెం మటన్ మసాలా వేసుకొని కొంచెం కసూరి మేతి వేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం పుదీనా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మంచిగా ఇవన్నీ కలిసిపోయేలాగా మిక్స్ చేసుకుందాము. చూడండి థిక్ గ్రేవీ కనపడుతుంది కదా. ఈ పేస్ట్ వేయడం వల్ల థిక్ గ్రేవీ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. చూడండి కనిపిస్తుంది కదా, థిక్ గ్రేవీ వచ్చింది. సో మీరు ఈసారి మటన్ చేసుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మామ, ప్లీజ్.